రామేశ్వరం ధనుష్కోటి రోడ్డు సముద్రం దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ నుండి శ్రీలంక బాగా దగ్గరలో ఉంటుంది. ఇది పొద్దున్న దాకా కనిపిస్తలేదు కానీ నైట్ మాత్రము లైట్లు మొత్తం కనిపిస్తాయి. సునామీ ఓల్డ్ రైల్వే స్టేషన్. సునామీ వచ్చి ఇదంతా ఊలిపోయిందట రైల్వే స్టేషన్కి. నాదండి 64లా. ధనుష్కోటి శ్రీలంక లాస్ట్ బార్డర్. ఈ గుడిసెలన్నీ మత్స్యకారులై, ఈడ చేపలు పడతారు కానీ మత్స్యకారులై. శివదాస్ వాళ్ళ నాన్న వీడియో తీస్తున్నాడు. హిందూ మహాసముద్రం ఇక్కడ. ఇగో ఇక్కడనట బంగాళాఖాతం అట. డ్రైవరు తమిళ అన్న చెప్తున్నాడు. శ్రీరాముల వారు సీతమ్మని తీసుకురాగలిగి హనుమంతుని వాహనం హనుమంతునితోని వాళ్ళ సైన్యంతో ఇదే రూటులో శ్రీలంక వెళ్ళడం జరిగింది. ఇదే ధనుష్కోటి. యాత్రికులు ఫుల్ వచ్చినారు. ఇప్పుడు ఇక్కడికే బార్డర్, మన ఇండియా బార్డర్ లాస్ట్. ఇక అక్కడ దాటితే అటు శ్రీలంక ఎంతో 20 కిలోమీటర్ ఉంటుందని చెప్తున్నారు. చిన్నయ్య తాతగారు ఈయన మా ఏజెంట్, బస్ ఏజెంట్. ఈయన యూట్యూబ్ నేరల్ల చంద్రశేఖర్, ఇన్స్టాగ్రామ్ లాగర్. ఈయన మంచి మంచి వీడియోస్ తీసిండు. బ్లూ సీ. ఇండియా లాస్ట్ బార్డర్ ఇదే మన శ్రీలంక. ఇక తర్వాత ఇక శ్రీలంకనే ఉంటుంది. ఇది లాస్ట్ ఇక ఇక్కడికి. బ్లూ సీ. నీళ్ళు మాత్రం మంచి ప్రశాంతంగా ఉన్నాయి. ఇదే ఇక్కడికి వెళ్ళి అటు శ్రీలంక ఉంటుంది. ఇదందరూ పర్యాటకులు రామేశ్వరం యాత్ర ముగించుకొని ఇటు వచ్చేసారు. దిగొస్తుందా మోహన్? బాగా కట్టకిందా దిగొస్తుందా? మట్టి ग्रास मट्टी दिख रहा ना वही रामासेतु ब्रिज स्टार्टिंग पॉइंट. ये मिट्टी के अंदर रामसेतु ब्रिज और एक पानी और एक लास्ट मट्टी के ऊपर में लंबा सा काला टावर दिख रहा ना, टावर श्रीलंका टावर 32 किलोमीटर यहाँ से. पहले पानी दिख रहा है, पहले वाला पानी है दो समुद्र संगम. लेफ्ट साइड में बे ऑफ बंगाल, राइट साइड में हिंद महासागर संगम.
पानी के पीछे मट्टी दिख रहा ना पहले वाला मट्टी वही है रामा सेतु ब्रिज स्टार्टिंग पॉइंट ये मिट्टी के अंदर ब्रिज है और एक लास्ट मट्टी మోహన్ నీళ్ళు చల్లుకొని నీళ్ళు కదా బట్టి నీళ్ళు చల్లు ఇట్లా యాడా